అయితే టైం ట్రావెల్ చేసి మీరు వచ్చారా తాతగారి సరే అవురా అరే మన చెరువు దగ్గర పోదాంపా. ఏ చెరువు దగ్గరికి? మన దగ్గర దూపు అవుతున్నది నీ లాగాలి. మీరు ఉన్నది అక్కడే అంటే ఆ చెరువు కప్పెట్టేసి అపార్ట్మెంట్ లేపేహారు. ఏది ఇదా? ఇదే తాతగారు. అరే నా రింగు పడిపోయిందిరా లింకాల. ఏ రింగ్ రోడ్ కింద ఉంటుందండి. పెద్ద బిల్డింగ్ మస్తు మంది పని వాళ్ళు. ఒక్కేం కాదు, ఇది గేటెడ్ కమ్యూనిటీ. వాళ్ళందరూ వాచ్మెన్. నేను ఇక్కడ రెంట్ కొంటున్నాను అంతే. రెంట్గా? అదేంద్రా నా పిల్లలకి తరతరాలు ఆస్తి ₹1,00,00,000 ఇచ్చా నేను. ₹1,00,00,000 ఇచ్చారు కానీ గంప కింద కోడి పిల్లలు పెట్టాడు 10 మందికి అందించు. తలా మొక్క పంచుకుంటే మిగిలిన మొక్కలతో కొన్నదే ఈ మొక్క. ఏంటి ఈ ముక్క? కాదు ఈ మొక్క ఒక్క పార్కింగ్ ఇది. అప్పట్లో కోటిరా. కోటి కూడా రా తాతగారు. అవురా మనవాడా, మీ అత్తయ్యలు పిల్లలు 7.5 తెలియదండి, వాళ్ళతో మాటలేము మాకు. ఆ మాట మాట్లాడతావేమిరా? అందరు బంగారం లెక్క కలుసున్నారు. మీరు ఇచ్చిన బంగారంతోనే ప్రాబ్లం వచ్చిందండి. నేనేం చేసినారా? అందరికి కలిపి 100 కాసులు ఇచ్చిన. మీరు 100 కాసులు ఇచ్చారండి కానీ ఒకరు తక్కువ ఇంకోళ్ళకి ఎక్కువ ఇచ్చారండి. వాళ్ళందరూ ఆఫీస్ లో కోర్టులో కేసేసారండి. కోర్టు కేసు ఏందిరా? అదేమో 10 ఏళ్ళు నడిచిందండి. కోర్టు కాసులు 100 కాసులు అయిపోయిందండి. కోర్టు ఖర్చులకు 100 కాసులా? ఊరి నీ అక్క. మీరు కనపడతా పెడతారు బొక్క. నా మాటేనండి, మెల్లగా అయిపోయి నీకు సింగేయండి. మన సొంత ఇంటికి పోయేద్దాం ఒకసారి. అది కూలిపోయింది తాతగారు, ఎవరు ఉండట్లేదు అక్కడ. అదేంద్రా అందరు కలిసి ఉండాలని కట్టించిన నేను. అందరూ వేరే వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఎవరు ఉండట్లేదు అక్కడ. అయినా సరే పోయి చూసేద్దాం. దేనికి? సొంత ఇల్లు అంటే అదొకటే ఉన్నారా? ఇంటి ముంగట వాళ్ళు ఎట్లున్నారు, ఇంటి పక్కన వాళ్ళు ఎట్లున్నారు, ఇంటి వెనకోళ్ళు ఎట్లున్నారు అన్ని చూడాలి కదా. పంకజం గురించా? ఆవిడ మాయరోధంగా చనిపోయింది. ఆవిడకి 2 కొడుకులు, 4 మనవరాళ్ళు, 3 పెళ్లి అయిపోయింది. ఇంకొక అమ్మాయి సంబంధాలు చూస్తున్నారు. అయ్యో అవురా మనవాడా, పంకజం గురించి గిన్ని విషయాలు నీకెట్ట తెలుసురా? అంటే పంకజం మనవరాలు నువ్వు చీలక కొట్టు చిన్నదానా.